కేలో తెలంగాణలో భాగంగా వరల్డ్ హిందూ లయన్స్ బీజేపీ జాతీయ నాయకులు పెరిక సురేష్ ఆధ్వర్యంలో సెపక్ తక్రా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా పోటీలను నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగే పోటీలకు బుధవారం నిర్వాహకులు పెరిక సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు గత 3 సంవత్సరాలుగా ఖేలో ఇండియాలో భాగంగా పార్లమెంటు స్థాయి క్రికెట్ తదితర క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 9 పట్టణాల నుండి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ తృతీయ బహుమతిగా 10,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. గెలుపోటములను క్రీడాకారులు సమానంగా తీసుకోవాలని కోరారు. ఈ క్రీడలు ప్రముఖ క్రీడాకారుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. Tennis ball cricket tournament season 1 organizing by the World Hindu Alliance and the founder and national president Perika Suresh Garu, the chief guest of this tournament. They will go into big score, Anand score, and the entire of this match is Niranjan Faz and Abdul Aziz. Niranjan Faz and Abdul Aziz. Anand score. Former Kabaddi player. The 3 of them has been joined with the players and doing appreciations to players. Ready. పెంచాలని ఆ లక్ష్యంతో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. వారి సూచనల మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి మండలంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క టీము అంటే 50 టీంలతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమం ఈరోజు మొదలైంది. దీనికి మా ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ, రాజ్యసభ మెంబర్, పార్లమెంటరీ బోర్డు మెంబరు డాక్టర్ కె లక్ష్మణ్ గారు కూడా మాకు ప్రోత్సాహకరం ఇచ్చారని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇన్ని టీంలు పార్టిసిపేట్ చేయడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మాకు చాలా ఉత్సాహం కల్పిస్తుంది. ఈ క్రీడలతో పాటు మేము హెల్త్ క్యాంపులు మరియు అన్నదాన కార్యక్రమాలు ఇంకా మన నరేంద్ర మోడీ గారు బాగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఆయన నిన్న మొన్న చూసిన మీరు భారత రత్న కానీ ఇలాంటి ఏ అవార్డ్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఆయన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్ కూడా భారతదేశంలో ఖచ్చితంగా నిర్వహిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. రాబోయే ఒలింపిక్ గేమ్స్ ఇండియాలో జరుపుకుంటామని దాని గురించి ఇప్పటి నుంచే మనము అన్ని రకాలుగా ఈ మన స్టూడెంట్స్ అంటే మన యువతని, ప్లేయర్లని అందరికీ ప్రోత్సాహం కల్పించడానికే ఆ ఉద్దేశంతోనే మేము సెపక్ తక్రా అనే గేమ్ ఇదైతే జపాన్, సౌత్ కొరియా, థాయిలాండ్, కౌలంపూర్ ఇక్కడ నార్త్ ఈస్ట్లో బాగా ఆడతారు. నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తము ఈ గేమ్ అంటే మన దగ్గర ఎట్లయితే క్రికెట్ ఎంత ఫేమస్ అక్కడ సెపక్ తక్రా అనే గేమ్ చాలా ఫేమస్. సో ఆ గేమ్ని మేము 24, 23, 24, 25 తారీఖు ఇక్కడ మన ఎన్జీ గ్రౌండ్లో జరుపుతున్నాము. దానికి కూడా అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా క్రీడను చూడడానికి అంటే ఇది లెగ్ ఫుట్బాల్ లాగా ఉంటుంది. దీనికి అందరూ అంటే ఈ
కార్యక్రమానికి అందరు రావాల్సిందిగా మీ మీడియా ద్వారా అందరికీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ మ్యాచ్ అయితే ఫైనల్స్లో ఎవరైతే గెలుస్తారో ఇక్కడ వాళ్ళకి 50,000 రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. రన్నర్అప్కి 30,000, అదేవిధంగా థర్డ్ ప్లేస్ 4th ప్లేస్ వచ్చిన వాళ్ళకి 10,000 మేము ఇవ్వడం జరుగుతుంది.